నమస్తే, నేను సిరి. ఈరోజు చూసినట్టయితే నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అయితే నారా లోకేష్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీ అంటే పార్టీ పునఃప్రారంభం గురించి మేము ఖచ్చితంగా అంటే చూసే అవకాశం ఉంది. ఇక్కడ 1,60,000 వరకు సభ్యత్వాలు అయితే నమోదు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆలోచిస్తామన్నట్టు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవల లత గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే లోకేష్ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే టీడీపీ పార్టీ గురించి, తెలంగాణలో మళ్ళీ పార్టీ పునఃప్రారంభం గురించి ఇక్కడ ఏదైతే సభ్యత్వాలు టీడీపీ సభ్యత్వం 1,60,000 వరకు జరిగాయి. సో దీంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టాలి అన్నట్టు కూడా కొంత ఆలోచన అయితే చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడారు. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు మేడం? ఇక్కడ తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది. సో 82లో తెలుగుదేశం పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు పుట్టింది. తెలంగాణలోనే దాని ఉచ్చారణ కానివ్వండి, అనౌన్స్ చేయటమే కానివ్వండి తెలంగాణలోనే జరిగింది. సో తెలంగాణలో అప్పుడు వచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది. సో అలా అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయటం కానివ్వండి, ఇక్కడ బీసీలకి వాళ్ళకి అసలు అవకాశాలు ఉండేది కాదు. తెలంగాణలో కాదు, తెలుగుదేశం గురించి వచ్చేటప్పటికి ఎవరికి అవకాశం లేదు. తెలంగాణలో మరీ అనగదొక్కుబడి ఉంది. ఇంకా పటేల్ పట్వారీ వ్యవస్థ అన్నప్పుడు ఏ రకంగా అనగదొక్కుబడి ఉంటుందో చూడండి. అలాంటి టైంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులే చాలామంది, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద గొప్ప నాయకులు అందరూ మినిస్టర్లుగా చేసేవాళ్లే కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నుంచి వీళ్ళు కొత్తగా నాయకులుగా పుట్టుకొచ్చారు. అంటే వాళ్ళు అప్పటికి పంచాయతీలో కూడా అంటే వాళ్ళకి ఆ స్థాయి లేని వాళ్ళని కూడా అప్పట్లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు వాళ్ళకి. అంటే ఏ గుర్తింపు లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలను చేయగలిగారు. అంటే తెలుగుదేశం పార్టీయే చేసింది. అంటే ఆ రోజున అందరినీ హక్కును చేర్చుకున్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో చాలామందికి అవకాశాలు వచ్చాయి. తెలంగాణలో ఇప్పుడున్న ఏ పార్టీలో తీసుకున్నా మీరు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అండ్ బీజేపీ కావచ్చు, ఇలాంటి తీసుకుంటే ప్రతి పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ ఇక్కడ అవకాశాలు తీసుకున్నారు. ఇక్కడ మంచి పొజిషన్లు వచ్చారు. ఇక్కడ మినిస్టర్లు అయిన వాళ్ళే మళ్ళీ వెళ్ళారు. పార్టీ అధ్యక్షులుగా ఉన్న కేసీఆర్ గారే కావచ్చు, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అయినా తెలుగుదేశం ప్లాట్ఫామ్ అంటే ఆయన గతంలో వేరే పార్టీలో ఉండొచ్చు కానీ ఆయనకి ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది అయితే తెలుగుదేశం పార్టీ. రేవంత్ గారికి కూడా అది ఆయనే చెప్తున్నారు. గతంలో చాలాసార్లు చాలా స్టేజ్ల మీద ఆయన ఒప్పుకున్న విషయమే ఇది. సో కానీ ఇక్కడైతే కాకపోతే కేసీఆర్ గారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు కాబట్టి ఆయన నోట్లో నుంచి అయితే రాదు. కానీ చెప్పటం ఆ రకం మనకు తెలిసిన విషయం. ఆయన గురించి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు కాబట్టి ఆ పార్టీని ఎలా నిర్వీర్యం చేయాలి అనే ఆలోచనతోనే గెలిచిన ఎమ్మెల్యేలు. అంటే అప్పట్లో తెలంగాణ ఇష్యూస్ జరిగినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు కూడా 2 కళ్ళు లాంటివని ముందు నుంచే చెప్తున్నారు. అదే చెప్పబట్టే తెలంగాణ ఇచ్చినా మాకు బాధ లేదనేటట్టే ఆయన ఇవ్వటం కానివ్వండి, తెలంగాణ ఇవ్వండి, తెలంగాణ ఎప్పటి నుంచో ఆకాంక్ష, తెలంగాణ ప్రజలకి తెలంగాణ కావాలనేది ఇవ్వమని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఎందుకంటే ఆ రోజున తెలుగుదేశం ఒప్పుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే ఆ రోజున అసెంబ్లీలో ఉండే ఇది కూడా మద్దతు కూడా తెలంగాణ కోసం తెలుగుదేశం సపోర్ట్ చేయబట్టే వచ్చింది. సో ఆ రకంగా పార్టీ ఏదున్నా కూడా, ఏ పార్టీలు ఎవరున్నా కూడా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం అనేది రావాలి అనే ఒక ఉద్దేశంతోనే రాష్ట్రాలు డివైడ్ అయినాయి. కలిసిమెలిసి ఉన్నామనే ఆలోచనతోనే విడిపోయిన తర్వాత కేసీఆర్ గారి కుట్ర ఎలాంటిదంటే పార్టీని నిర్వీర్యం చేయాలి. ఆయన ఏ రోజైనా కూడా ఆయన భయపడింది తెలుగుదేశం క్యాడర్కి. ఎందుకంటే తెలుగుదేశం క్యాడరు ఇప్పటికీ కూడా ఉంది. పార్టీ అపోజిషన్లో వచ్చి 20 సంవత్సరాలు అంటే పార్టీ అధికారం కోల్పోయి 20 సంవత్సరాలు దాటేసింది. అయినా కూడా క్యాడర్ ఉంది తెలుగుదేశానికి. కానీ బీఆర్ఎస్లో చూడండి, అధికారం కోల్పోయిన 6 నెలలకే క్యాడర్ అంతా మారిపోతుంది. అంత స్థిరమైన క్యాడర్ తెలుగుదేశంకి ఉంది. అంటే వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళలేరు. ఇంకా వాళ్ళది జీర్ణించిపోయింది నన్నరాలు. అలాంటి కేడర్ తెలుగుదేశంకి ఉంది. ఈ రోజున బాబు గారు వచ్చి మళ్ళీ నిలబడితే టక్కని జనాలు వచ్చేస్తారు. నాయకులు రావడానికి రెడీగా ఉన్నారు. సో నాయకులు మారిపోవడానికి ఉన్నారు. నాయకులు కూడా ఆల్రెడీ టచ్ లేక వస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి అన్ని పార్టీల నుంచి నాయకులు టచ్లోకి వస్తున్నారు బాబు గారికి.
మేము పార్టీలో జాయిన్ అవుతామని. అంటే వాళ్ళకి ఏంటంటే ఇది తల్లి లాంటి పుట్టిల్లు అనుకోండి. ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా అయితే వర్క్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న స్వతంత్రం వాళ్ళకి ఎక్కడ దొరకట్లేదు. ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడున్న స్వతంత్రం వాళ్ళకి దొరకట్లేదు అక్కడెక్కడ. దాంతో వాళ్ళకందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటే బాగుంటుంది, మళ్ళీ తెలుగుదేశం తెలంగాణలో పూర్వవైభవం వస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే అందరిలో కూడా ఉంది. ఈ రోజున సభ్యత్వాల విషయానికి వస్తే ఇక్కడ మాకు తెలంగాణలో అధ్యక్షులు అనేవాళ్ళు లేరు. అధ్యక్షులు లేకపోయినా కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ రోజున 1,60,000 సభ్యత్వాలు కంప్లీట్ చేశారు. యాక్చువల్లీ 2 లక్షల పైన వెళ్ళిపోతుంది. సభ్యత్వాలు 2 లక్షలు దాటే అవకాశమే ఉంది. కానీ గతంలో పోల్చుకుంటే అధ్యక్షుడు లేకుండా ఏ పార్టీ కూడా ఇంత సభ్యత్వం చేయలేదు కూడా. ఏ పార్టీ చేయలేదు, ఇంపాసిబుల్. అది ఒక తెలుగుదేశంకే సాధ్యమైంది. అదే నారా లోకేష్ గారు కూడా అనటం అదే. తెలంగాణలో తెలుగుదేశంకి క్యాడర్ పట్టుకొమ్మలు లాంటిది. అంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో ఇప్పటికీ కూడా తెలంగాణలో తెలుగుదేశం మీద ఉన్న అభిమానం ఎక్కడికి పోలేదు. ఈ రోజున మేము సభ్యత్వాలకని డోర్ టు డోర్ వెళ్తుంటే కూడా వాళ్ళలో అంటే మీకు నాయకులు లేక ఇబ్బంది పడుతున్నారు, కానీ తెలంగాణలో ప్రజల్లో ఉన్న కానివ్వండి, క్యాడర్లో కానివ్వండి, మేము వెళ్తే మళ్ళీ మా వెనకాల వచ్చేస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళే మా కాలనీకి రండి, మా ఏరియాకి రండి, మా దగ్గర సభ్యత్వాలు చేసుకోండి అని వాళ్ళే ఫోన్ చేసి పిలుస్తున్నారు. ఆ రకంగా ప్రజల్లో కూడా మళ్ళీ అంటే ఇది ఎప్పుడు కూడా తెలంగాణలోనే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తకే కానివ్వండి, వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక భరోసా అనేది ఉంటుంది. ఎందుకంటే మెడికల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కావచ్చు, ఇవన్నీ కూడా భరోసా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. వేరే ఎవరు కూడా అలాంటివి చేయరు. ఎందుకంటే సభ్యత్వం చేసినప్పుడు వాళ్ళకి 5 లక్షల బీమా ఉంది. గతంలో 2 లక్షలు ఉండేది. అది కూడా తెలంగాణలో ప్రతి చోట కూడా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే లేకుండా మొన్న కూడా కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా సో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలంగాణలో కూడా చాలా చోట్ల ఇవ్వటం జరిగింది. ఇంకా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్స్ ఉన్నాయి. సో అక్కడ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. అంటే తెలంగాణలో ఉన్న కార్యకర్త పిల్లలకి అందరికీ కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇట్లాంటివి అంటే క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇలాంటివి ఏ పార్టీ కూడా ఎవరు కూడా కార్యకర్తల సంక్షేమం అయితే ఎవ్వరూ చూడరు. అది ఒక తెలుగుదేశంలోనే చూస్తారు. సో వాళ్ళకి నాకు ఇది బాధ ఉంది అని అంటే వెంటనే బోనమ్మ గారైనా సరే, నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే, లోకేష్ గారైనా సరే వాళ్ళని ఆదుకుంటారు. సో ఆ భరోసా వాళ్ళకు ఉంది కాబట్టి కార్యకర్త అనే వాళ్ళకి మాకు తెలుగుదేశంలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ వేరే పార్టీలో ఉండదు. అది అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, మాట తప్పరు అనే ఒక ఆలోచనతోనే వాళ్ళకందరికీ కూడా తెలుగుదేశంలో ఉండటం ఇష్టం. అదే ఈ రోజున లోకేష్ గారు చెప్పటం కానివ్వండి, ఆ పార్టీని బలోపేతం చేస్తామంటాం కానివ్వండి, ఇక్కడ క్యాడరింగ్ ఉత్సాహంగా ఉండటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.